వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ యూనిటీగా ఉండి నా అన్వేషణ గారిని ఏ విధంగా క్షమాపణలు చెప్పించారో అలాగే ప్రజా సమస్యలపై పోరాడి నాయకులలో కదలిక వచ్చేలాగా చేయాలి. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికీ సాగునీటి కోసం తాగునీటి కోసం కష్టాలు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అయితే ఏ విధంగా ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతుందో మనందరికీ తెలిసిందే కదా. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించలేకపోతున్నాయి. ప్రతిసారి ఎలక్షన్స్ లో ఫ్లోరైడ్ ని అధిగమిస్తామని హామీలు ఇస్తున్నారే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దాని గురించి అసలు పట్టించుకోవడమే లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. పక్కూర్లకు వెళ్ళి వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికంటూ నాయకులు కూడా ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించలేకుండా పోతున్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఊరే. ఇలా సోషల్ మీడియాలో ప్రజా సమస్యలపై పోరాడితే మనం ఇంకాస్త బెటర్ రిజల్ట్స్ ని ఆశించవచ్చు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.